హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం వేసవిలో ఇంటికి ఎంతో చలువ చేసే చిన్న ఉల్లిగడ్డలతో కర్రీ తయారు చేసుకోబోతున్నాం. దానికోసం ముందుగా ఒక కప్పు చిన్న ఉల్లిగడ్డలు తీసుకొని వాటిని పొట్టు తీసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. సైజు పెద్దగా ఉంటే మధ్యలో కట్ చేసి పెట్టుకోండి. దాన్ని తయారు చేసుకునే విధానం: స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 టీ స్పూన్ ధనియాలు, 2 యాలక్కాయలు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 3 ఎండుమిరపకాయలు, అరకప్పు పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాను. మీరు ఇక్కడ పచ్చి కొబ్బరి తురుము కానీ ఎండు కొబ్బరి తురుము కానీ వేసుకోవచ్చు. అలాగే కాస్త కరివేపాకు వేసుకొని ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని మిక్సీ జారీలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు తయారు చేసుకునే విధానం: స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం. అది కాస్త వేడైన తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, అలాగే ఇంకా 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసి కాస్త కలిపేసుకొని ఒక రెమ్మ కరివేపాకు ఆకులు వేసుకొని కాస్త కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 4 నిమిషాల పాటు గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకొని మూత తీసిన తర్వాత ఉల్లిగడ్డలు కాస్త రంగు మారుతాయి. కాస్త కలిపేసుకొని పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కాస్త కలుపుకొని ఇంకో పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ వేసుకొని ఇది కాస్త ఆయిల్లో వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ ఎండుకారం వేస్తున్నాను. ఎండుకారం వేసేసి కాస్త కలుపుకొని మనం ముందుగా ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో ఆ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకొని కాస్త చింతపండు గుజ్జు వేసుకోవాలి. చింతపండు ముందుగానే నానబెట్టేసుకొని సరిపోయేంత చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఇప్పుడు కాస్త కలుపుకొని దీంట్లో తగినంత వాటర్ వేసుకొని సాల్ట్ నేను మొదట పోపులోనే వేసాను. మీరు కాస్త చెక్ చేసుకొని కావాలి అంటే మళ్ళీ వేసుకోండి. ఇప్పుడు వాటర్ వేసేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు గ్యాస్ లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత చూసారు కదా, ఆయిల్ అనేది పైన వచ్చింది. లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు వేడివేడిగా ఉల్లిగడ్డల కూర సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.